గురుగారు, అతిరుద్ర మహాయాగంలో రుద్రాభిషేకం, రుద్రపారాయణం, హోమం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటి ప్రాముఖ్యత ఏంటి గురువుగారు? శివుని యొక్క నామాన్ని మనము జపించిన వెంటనే మనకి మృత్యుభయం ఉండదు. ఇప్పుడు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారక విబంధనాత్ మృత్యోర్ముక్షీయం అమృతాత్ అనేటటువంటిది ఈ యొక్క అపమృత్యు గండాలను తొలగించేటటువంటి మృత్యుంజయ మహామంత్రం. ఆ మంత్రాన్ని ఎవరు ఎందుకు జపించారు అని అంటే, మార్కండేయ మహర్షి ఆయన చిన్నగా ఉన్నప్పుడు అతనికి శివుడు కేవలం ఒక 9 సంవత్సరాల ప్రాయం వరకు మాత్రమే బతికేలాగా అల్పాయుర్ధాయం. ఇప్పుడు కూడా 12 సంవత్సరాల బాలారిష్ట గండాలు ఉంటాయి. సో ఆ బాలారిష్ట గండం ఈయనకుంది మరణం. అప్పుడు యముడు యమభట్టులో వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోతుంటే మార్కండేయ మహర్షి శివుడి కోసం ఆయన నారద మహర్షి తర్వాత ఇతర ఋషులందరూ కూడా అదే జగద్గురువులు వీళ్ళంతా కూడా ఆయనకి మంత్రోపదేశం చేస్తారు శివుడిని వదలొద్దని. ఎప్పుడైతే శివుడిని వదలకుండా ఆయన అంటిపెట్టుకున్నాడో శివుడు యముడిని తోసేస్తాడు, ఇతన్ని రక్షిస్తాడు. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క ఈ పారాయణలు, రుద్రపారాయణలు, రుద్రాభిషేకాలు, ఆ తర్వాత రుద్ర సూక్తులు, మన్యుసూక్తులు, శత్రు దోషం కూడా పోతుంది మన్యుసూక్తంతో. సో ఈ పారాయణల సైకిల్ ఇదంతా కూడా చేయడం ద్వారా మనకి ఏ విధంగా అయితే యమభట్టుల నుంచి బాలారిష్ట గండాన్ని మార్కండేయ మహర్షి పోగొట్టుకున్నాడో ఆ విధంగా మనకి అపమృత్యు గండాలను ఉంటాయి, యమగండాలను ఉంటాయి, రాహుగండాలను ఉంటాయి, అపమృత్యు గండాలు, ఇలాంటి అనేక రకాలైనటువంటి గండాలు ఉంటాయి. మనం అనుకుంటాం ఏమని, మనం 100 సంవత్సరాలు హాయిగా బ్రతికేస్తాము అని. 7 వండర్స్ ఇన్ ద వరల్డ్ మనం చూసాం, తాజ్మహల్ అందులో ఒకటి. 8th వండర్ ఏంటంటే, ప్రతి మనిషి శవాన్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు అయ్యో పాపం వాడు చచ్చిపోయాడు, అయ్యో వీడు చచ్చిపోయాడు అని అనుకుంటాడు. కానీ తాను కూడా ఒక రోజు నేను చచ్చిపోతాను అని అనుకోడు అనమాట. అది 8th వండర్ అన్నారు. అంటే మనం శాశ్వతం ఇక్కడ అని అనుకొని ప్రతివాడు ఉంటాడు. కానీ భగవంతుని యొక్క కృపా కటాక్షం వల్ల, శివుని యొక్క కృపా కటాక్షం వల్ల మాత్రమే మనము ఒక్క క్షణం, నెక్స్ట్ క్షణం ఊపిరి మనం తీసుకోగలుగుతున్నాం. ఆ మామూలుగా అయితే ఆ ఊపిరి మన చేతుల్లో లేదనమాట. కాబట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు యాక్సిడెంట్స్ అవ్వకుండా ఇంటికి తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. ఇట్లాంటి అన్ని దోషాలు కూడా ఈ రుద్రపారాయణ, రుద్ర అభిషేకాలు, తర్వాత రుద్ర హోమాలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా వస్తాయన్నమాట. కాబట్టి మనం బ్రాడ్ మైండ్ ఉండాలి, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అన్నారు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఏమనుకుంటాడంటే, వ్యక్తిత్వము ప్రతి మనిషి కూడా, ప్రతి సోలు కూడా ఎలివేట్ అవ్వాలి, ప్రతి సోలు కూడా ఎవల్యూషన్ రావాలి, దీనికి మోక్షం రావాలి. మనకి చాలా లోకాలు ఉన్నాయి, 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉన్నాయి. ఓం భూహు మనం భూలోకం ఫస్ట్ ల్యాండ్. మనం అదృష్టవంతులం, ఊర్ధ్వలోకంలో మొదటి లోకం మీద ఉన్నాం. ఎందువల్లంటే మోక్షాన్ని సాధించుకోగలిగేటటువంటి అవకాశం ఒక్క మానవుడికే ఉంది, మిగతా దేవతలకు కూడా లేదు. తర్వాత భువర్లోకంలో స్వర్గాధిపత్యం, తర్వాత సువర్లోకంలో మనకి భువర్లోకంలో అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి ఈ యొక్క డెమిగాడ్స్ ఉంటారు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు. సువర్లోకంలో ఈ యొక్క ఇంద్రుడు వీళ్ళంతా ఉంటారు. అలా జనలోకము, తపోలోకం వరకు మాత్రమే పరిమితమై ఉన్నారు ఋషులు. ఆ తర్వాత మనము బ్రహ్మలోకానికి వెళ్ళేటటువంటి అవకాశాలు మనకున్నాయి, వాళ్ళకు కూడా లేనటువంటి అవకాశం. కాబట్టి ప్రతి సోలు కూడా ఆ ఎయిమ్ రీత్యా మనము ప్రయత్నించాలి. ఏంటంటే కేవలం మనము సింపుల్ లివింగ్, హై థింకింగ్ చేసుకోవాలి. ఏదో మనం వచ్చినప్పుడు పోతనామాచ్యుడు ఎలా బ్రతికాడు, రామభద్రుడు అంటూ ఒక అరెకరం పొలం దున్నుకుంటూ ఆయన చేసుకుంటూ రామజపం చేసుకుంటూ రామభద్రుడికి అంకితం చేసి తాను రాసినటువంటి భాగవతాన్ని అంతటినీ కూడా అమ్మవారికి రాశాడు, ఇచ్చాడు. రాజులకు ఇవ్వలేదు. తర్వాత ఎలాగైతే వీళ్ళంతా కూడా సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని ఈ యొక్క పారాయణ ఇవన్నీ కూడా మనకి అలవాటు చేస్తాయి. కాబట్టి మనకి ఫైనల్గా ఏంటంటే యహలోకంలోనూ తర్వాత పరలోకంలోనూ ఉన్నటువంటి సుఖాలను అన్నిటిని ఇచ్చి బ్రహ్మపదాన్ని, ఎవరికి అందనటువంటి బ్రహ్మపదాన్ని ఈ యొక్క పారాయణలు, అభిషేకాలు వీటిలన్నిటి వల్ల మనకు లభిస్తుందమ్మా.